తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి 2 వారాలు అవుతున్న బీజేపీ ఫ్లోర్ లీడర్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. బీజేఎల్పీ నేత ఇంకా ఎన్నుకోబడలేదు. బీజేఎల్పీ నేతగా పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితాలు వచ్చి 2 వారాలు అవుతున్న ఫ్లోర్ లీడర్ను నియమించని బీజేపీ ఇవాళ అసెంబ్లీ సమావేశాలపై బీఏసీ మీటింగ్ జరగబోతోంది. బీఏసీ మీటింగ్కు బీజేపీ ప్రతినిధిగా ఎవరిని పంపుతారు అనే ఆసక్తి కూడా కనిపిస్తోంది. బీజేఎల్పీ పోస్టు కోసం తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇందులో రాజా సింగ్ 3వసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2వసారి ఎమ్మెల్యే అయ్యారు. వెంకటరమణారెడ్డి ఆయన రేవంత్ రెడ్డిని కేసీఆర్ని ఇద్దరిని కూడా ఓడించి మరి ఎమ్మెల్యే అయ్యారు. ఈ నేపథ్యంలో ముగ్గురు కూడా పోటీ పడుతున్నారు బీజేఎల్పీ పోస్టు కోసం. ఎవరిని బీజేపీ నియమిస్తుందనే ఆసక్తి కనిపిస్తోంది. రేసులో రాజా సింగ్ ఉన్నారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు, వెంకటరమణారెడ్డి ఉన్నారు. రాజా సింగ్కు గతంలో బీజేఎల్పీ లీడర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. వరుసగా ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక బీజేపీ నుంచి గెలిచిన 8 మందిలో రాజా సింగే సీనియర్ ఎమ్మెల్యే. 2వసారి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గెలిచారు. అయితే రేవంత్ రెడ్డి కేసీఆర్లను ఓడించారు వెంకటరమణారెడ్డి. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనే ఉత్కంఠ కనిపిస్తోంది. ఒకసారి మా ప్రతినిధి శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, 2 వారాలు అవుతున్నప్పటికీ బీజేఎల్పీ నేత ఇంకా ఎన్నుకోబడలేదు. బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరనేది నియమించబడలేదు. ఏం జరుగుతోంది? ఈరోజు బీఏసీ సమావేశానికి ఎవరు వెళ్లే అవకాశం ఉంది బీజేపీ ప్రతినిధిగా? యారో అయితే ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటికీ అటు బీజేఎల్పీ నేత ఎవరు అనేది కూడా బీజేపీ పూర్తిగా ఒక స్పష్టతకైతే రాలేదు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు ఒకవైపు ప్రారంభమయ్యాయి, మరోవైపు బీజేపీ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దీంట్లో ఎవరిని ఫ్లోర్ లీడర్ గా పెడితే బాగుంటుందన్న దానిపై కూడా ఒకవైపు అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా హైకమాండ్ పైనే వదిలేశానని చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకుండా నేడు గవర్నర్ ప్రసంగం అనంతరం కూడా ఒకవైపు బీఎస్సీ సమావేశం కూడా ఉంటుంది. ఈ సమావేశానికి ఎవరైతే ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎల్పీ లీడర్ ఉంటారో వాళ్ళను ఆ సమావేశాలకు కూడా హాజరుపరుస్తారు. మరి దీనికి సంబంధించి మాత్రం ఎవరిని ఈ మీటింగ్ కు హాజరవుతారన్న దానిపై కూడా ఇంకా బీజేపీలో కూడా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి ఒకవైపు 3 నేతలు ప్రధానంగా కూడా ఎల్పీ లీడర్ గా కూడా పోటీ పడుతున్నారని చెప్పి ఆ రేస్ లో ఉన్నారని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. అటు ముఖ్యంగా రాజా సింగ్ కు సంబంధించి ఒకవైపు చూసుకుంటే ఇప్పటికే బీజేపీ నుండి హ్యాట్రిక్ విజయం సాధించారు. గతంలో కూడా రాజా సింగ్ అటు ఫ్లోర్ లీడర్ గా పనిచేసినటువంటి అనుభవం. ఎందుకంటే 2018లో గెలిచినటువంటి బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్. అప్పుడు ఆయనకే ఫ్లోర్ లీడర్ ఇవ్వాల్సి ఆయన కాబట్టి ఆయనకు సంబంధించి గతంలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి రాజా సింగ్ తానే సీనియర్, తానికే ఫ్లోర్ లీడర్ ఇవ్వాలని చెప్పి పట్టు అయితే పట్టారు. మరో నేత అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేరు సైతం వినిపిస్తుంది. ఎందుకంటే గతంలో తను కూడా ఒక్కసారి శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయనకు కూడా సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల పట్ల తనకు అనుభవం ఉంది కాబట్టి ఆయన కూడా ఒకవైపు కూడా బీజేపీ లీడర్ ను ఆశిస్తున్నారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెప్పారు. వీళ్ళిద్దరు ఒకవైపు ఉంటే మరోవైపు అటు ఇద్దరు ముఖ్యమంత్రులు అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఓడించినటువంటి నేత అటు కామారెడ్డి నుంచి వెంకటరమణారెడ్డి సైతం కూడా ఫ్లోర్ లీడర్ గా కూడా ఒకవైపు కూడా తను కూడా ఖచ్చితంగా కూడా పోటీలో ఉన్నాడని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. పరిస్థితి వెంకటరమణారెడ్డిని కొట్టిపాడేయలేము. ఎందుకంటే ఒక్కసారిగా శాసనసభకు ఎన్నిక కూడా ఆయనకు కూడా ఫ్లోర్ లీడర్ ఇస్తారు. ఎందుకంటే రాజస్థాన్ లో చూసాం ఒకవైపు కూడా ఒక్కసారిగా ఎన్నికైనటువంటి అభ్యర్థిని సీఎం చేసినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. కాబట్టి ఈ 3 నేతల్ని కూడా ఒకవైపు పరిశీలిస్తుంది. మరి పార్టీ ఎవరి వైపు కూడా ఒకవైపు కూడా మొగ్గు చూపుతున్న దానిపై ఒక స్పష్టత అయితే రావట్లేదు. కానీ పార్లమెంట్ శ్రీధర్, ఎందుకు ఇంత సమయం పడుతోంది? అయితే ఒకవైపు కూడా బీజేపీలో ఇటు రాష్ట్ర నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మాత్రం ప్రస్తుతం గెలిచినటువంటి నేతలు ఎక్కువగా రూరల్ కు చెందినటువంటి పీపుల్ ఉన్నారు. 7 ఎమ్మెల్యేలు కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 7 మంది కూడా అటు నిజామాబాద్, ఆదిలాబాద్ కు చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి హైదరాబాద్ కు చెందినటువంటి రాజా సింగ్ ఒకవేళ ఇస్తే ఆయన నిరుద్యోగుల హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్లేటువంటి రాజా సింగ్ ఉన్నాడు. కాబట్టి ఆయనకు ఎల్పీ లీడర్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలను లేవనెత్తారని చెప్పి కూడా కొంతమంది బీజేపీ నేతలు చెప్తుంటే మరికొంతమంది ఈ 7లో ఎవరైనా ఒక నాయకుడికి ఇస్తే అటు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలు కానివ్వండి, మరోవైపు నిరుద్యోగ సమస్యలు కానివ్వండి, ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సమస్యలు ఏవైనా వారి దృష్టికి వెళ్తుందని చెప్పి కూడా పార్టీలో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతుంటే ఎవరికి ఇవ్వాలన్న దానిపై కూడా ఒకవైపు బీజేపీ మల్ల గుల్లాలు పడి దీనికి సంబంధించి అధిష్టానానికి ఈ నిర్ణయాన్ని ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా అధిష్టానం సైతం కూడా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉండడంతో పార్లమెంట్ సమావేశాల అనంతరం కూడా ఒకవైపు కూడా బీజేఎల్పీ ఎవరిని పంపించే అవకాశం ఉంది? బీఎస్సీ సమావేశానికి బీజేపీ అనేది ఎవరు వెళ్లే అవకాశం ఉంది?
ప్రస్తుతం అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అటు ఢిల్లీ వెళ్ళినటువంటి కిషన్ రెడ్డి ఈ రోజు బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఉంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఇక్కడ అసెంబ్లీకి హాజరయ్యేముంది. ఎందుకంటే 11:30కు అటు అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. దానికి ముందే ఒకవైపు పార్టీ ఆఫీస్కి వెళ్ళి కూడా అక్కడ కిషన్ రెడ్డి కలిసి వస్తారు. ఎవరైతే బీఎస్సీ సమావేశానికి ఎవరు వెళ్ళాలో సీనియర్ నాయకులు వెళ్తారా లేదంటే అధిష్టానానికి ఇప్పుడే పంపించినటువంటి పేర్లలో ఎవరి పేరునైనా సూచిస్తారు. కాబట్టి ఎవరైనా వెళ్లే అవకాశం ఉంది. ఎవరైనా ఇద్దరు నేతలు వెళ్లి అటు బీఎస్సీ సమావేశంలో అసెంబ్లీ ఎజెండా ఏముందో దాంట్లో పాల్గొని వేటి మీద చర్చ జరగాలి, ఎన్ని రోజులు చర్చ జరగాలని దానిపై పట్టుపట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కానీ బీజేపీ నేతలు దీనికి సంబంధించి బీజేఎల్పీ లీడర్ ఎన్నికకు కూడా తొందర ఏముంది, పూర్తి స్థాయిలో ఇంకా ఒకవైపు కూడా తాము ఎన్నుకుంటే 5 ఏళ్లు ఉండాలి కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం ప్రకటిస్తాం, అది మా అధిష్టానం చూసుకుంటుందని చెప్పి కూడా బీజేపీ లీడర్ మీద రాష్ట్రంలో బీజేపీ సీనియర్లు ఎవరిపై మొగ్గు చూపుతున్నారు? సార్ డెఫినెట్ గా ఒకవైపు కూడా అటు రాజా సింగ్ వైపు ఒకవైపు కొంతమంది చూస్తే ఇందాక చెప్పినట్టు విభిన్నంగా కొంతమంది ఆయనకు హైదరాబాద్ కానివ్వండి హిందుత్వ ఎజెండాతో వెళ్ళినటువంటి రాజా సింగ్ కు కూడా అటు రూరల్ సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, రైతుల సమస్యలు కానివ్వండి, ఇతర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల పట్ల అంత అవగాహన లేదు. కాబట్టి రాజా సింగ్ ఒకవైపు పక్కన పెడితే కూడా ఈ మరొక నేతకు ఇవ్వాలని చెప్తున్నారు. ఏలేటి లేదంటే కొత్తగా గెలిచినటువంటి సంచలనం సృష్టించినటువంటి ఇద్దరు సీఎంల పైన